ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అంటూ శుభకార్యములకు శ్రీకారం చుట్టడం ఆనవాయితీ. మనం చేపడుతున్న కార్యక్రమంలో అన్ని విజయాలు కలగాలని, విఘ్నాలు తొలగిపోవాలని కోరుకుంటాం. అందుచేతనే విఘ్నములకు అధిపతి అయిన వినాయకుని పూజించి మొదటి అడుగు వేయడం సాంప్రదాయం. మన తెలుగు రాష్ట్రాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం ఆనవాయితీ. మొదటి ఘట్టంలో వెంకటేశ్వరునికి మొక్కి ఆయన ఆశీస్సులు తీసుకుని ముందుకు సాగుతూ ఉంటాం. శ్రీనివాసుని ఆశీస్సులు ఉంటే అన్నీ ఉన్నట్లే అని చెబుతారు. కలియుగంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష దైవం. శ్రీనివాసుడు తిరుగాడిన తిరుమల కొండలు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. అందుచేతనే తెలుగు వారందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష దైవం అని చెప్పుకోవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకుని శుభకార్యములు ప్రారంభించు సమయాన శ్రీనివాసుని ఆశీస్సులు తీసుకుంటాం. అలాగే కొత్త ప్రాజెక్టులు విజయవంతం కావాలని మహాలక్ష్మిని వేడుకోవడం ఆనవాయితీ. మంగళకరమైన శుభ ఫలితాలు అమ్మవారి పూజతోనే సాధ్యం. అందుచేత శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులు అందుకుంటే సర్వత్రా శుభప్రదం. వినాయకుని అండతో, శ్రీనివాసుని ఆశీస్సులతో, శ్రీ మహాలక్ష్మి దీవెనలతో మన రియల్ టీవీ తెలుగు విజయం పథంలో సాగిపోవాలని కోరుకుందాం.